మావిగన్. ఎస్, మావిగన్ మీద అంటే నేను మావిగన్ అంటే ఆయన ఏదో చాలా వెరైటీగా పేరు పెట్టాడు. బేసిక్గా అమరావతి అదే పనిగా దేవతల రాజధాని అని మా ముఖ్యమంత్రి గారు ఇంకా చాలామంది అంటున్నారు. ఆ పదం దేవతలకు ఆంటీ ఎవరు? దేవతలను ఇష్టపడిన వాళ్ళు ఎవరమ్మా? మామూలుగా రాక్షసులు, దానవులు అంటారు నీట్గా. దేవతలు అన్న పేరు చెప్తేనే చిరాకుపడి దానవులు. అందుకని దేవతల రాజధాని అని అంటూ మానేస్తే ఇంకా ఆయన కూడా కొత్త కొత్త పేర్లు పెడుతూ మానేస్తాడేమో అని నేను అనుకుంటున్నా. అతను దానవుడని నేను డైరెక్ట్గా అంటలా, మావిగన్ని. కానీ అదే పనిగా దేవతల రాజధాని అన్న వలన ఇరిటేషన్ వచ్చి దానికి అతను పేరు మార్చేయడమో అనుకుంటున్నాను తప్ప, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి? మావిగన్ అంటే మచిలీపట్నం నుంచి ఏదో బెజవాడ, గుంటూరు, ఈ రెండింటి మధ్యన మంగళగిరి అన్నీ ఉన్నాయి కదా, ఇదే చెప్పాడు ఆయన. మీరు సిఆర్డిఏ ఒకప్పుడు మా తాతగారు చైర్మన్ చేశారు, ఫస్ట్ అమరావతి సీమ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అప్పుడు బెజవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక రింగ్ రోడ్ ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. రింగ్ రోడ్డు ఆల్మోస్ట్ 20 కిలోమీటర్లు బిఫోర్ బందర్ ఉంది, ఇటు నందిగామ దాకా ఉంది హైవే. ఆ చుట్టూ హైవే సెంటర్లో ఉంటుంది, దాని చుట్టూ ఒక రింగ్ ఫామ్ చేశారు. దీన్ని క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టారు. దానికి ఏంటి, కోర్ క్యాపిటల్ అని అక్కడ పెట్టారు. ఈయన ఏంటంటే హైవేలో ఆ మూలేమో కోటెట్టు, ఈ మూల గుంటూరులోనేమో డన్ అని వస్తుంది కదా, అక్కడేమో సెక్రటేరియట్, రోజు ఇక్కడి నుంచి కోర్టుకేమో అక్కడికి వెళ్తారు. లేదంటే ఇంకో అసెంబ్లీ ఎక్కడో ఉంటే ఈ అధికారులందరూ వాళ్ళు ఇంకో దగ్గర పెట్టు అని ఒక విచిత్రమైన ఆలోచనతో ఆయన వచ్చాడు. బట్ అతను ఏదైతే మావిగన్ రీజియన్ అన్నాడో దట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ సిఆర్డిఏలో జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ ఇమిడి ఉంది. ఇక కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం అంతా అక్కడ ఒక మంచి ప్లానింగ్తో ఆయన చంద్రబాబు నాయుడు గారు చేశారు. సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్గా పెట్టారు. ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టారు? ఓ 15,000 కోట్లు 20,000 కోట్లు అయింది. ఇంకొంత ఖర్చు పెడితే ఆ మిగిలిన స్థలం ఇవాళ హైదరాబాద్లో మరి స్థలం రేట్లు ఒకప్పుడు గచ్చిబౌలి ఏరియా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉండగానే 5 లక్షల ఎకరం. ఏపీఐఐసి వాళ్ళు అన్నీ కూడా 5 లక్షలు 10 లక్షల మధ్యన ఎక్వైర్ చేశారు. ఆనందంగా ఇచ్చేశారు, ఇచ్చేవాళ్ళు కూడా ఏ గొడవలు లేకుండా ఇచ్చారు. 100 కోట్లు అమ్ముడైంది ఇప్పుడు 20 సంవత్సరాల్లో. సరే 100 కాకపోవచ్చు, కనీసం 10-15 అమ్ముడవుతుందని లెక్క. సో ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంటే అది తీసుకున్న అప్పు తీర్చవలసిన టైంకి అది పెరుగుతుంది, సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అవుతుంది, ఒక బ్యూటిఫుల్ సిటీ ప్లాన్డ్గా డెవలప్ అవుతుంది. ఈ హైవే పక్కన మావిగన్ గారు చెప్పినట్టు హైవే పక్కన ఏమైనా ఎక్వైర్ చేయగలరా? హైవే పక్కన ఆల్రెడీ 2 కోట్లు ఉంటుంది ల్యాండ్ వాల్యూ, మీరేమో ఎక్వైర్ చేయలేరు. డెవలప్మెంట్కి తీసుకుంటానంటే హైవే పక్కన ఎవరు ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. బందర్లో పోర్టు వచ్చేస్తుంది కదా, ఇంక చేయడానికి ఏముంది అక్కడ? సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి విజన్ డాక్యుమెంట్లో ఇతను చెప్పిన మావిగన్ ఈ టోటల్ ఏరియా ఎంబెడ్ అయి ఉంది. ఇదే కాకుండా వైజాగ్ అక్కడ ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ఇప్పుడు అనకాపల్లి దగ్గర ఆల్మోస్ట్ 1.5 lakh to 2 lakh crore ఇన్వెస్ట్మెంట్ అక్కడ వస్తుంది. అక్కడ హిందూపూర్ దగ్గర ఎక్స్ట్రాడినరీగా అక్కడ కూడా డెవలప్ అవుతుంది. సో ఓవరాల్గా డెవలప్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతిదానికి క్యాపిటల్ అని పేరెట్టుకుంటూ వెళ్ళాడు. క్యాపిటల్ అన్న పదాలు వాడకుండా అన్ని ఏరియాలు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ స్పెసిఫిక్గా ఒక
క్యాపిటల్ అనేది ఒక బ్యూటిఫుల్గా తయారు చేద్దామని ఒక గొప్ప సంకల్పంతో ఆయన చేస్తున్నప్పుడు అభినందించాలి. పైగా అక్కడ ఎప్పుడు ఆయన మాట్లాడింది మావిగన్ను పార్లమెంట్లో ఎప్రూవ్ అయిపోయిన తర్వాత మీడియా సమావేశం పెట్టి మావిగన్నని పెట్టి మళ్ళీ దానికి సమర్థన ప్రతిరోజు వారి సొంత పేపర్లో మావిగన్కి పెరుగుతున్న మద్దతు. ఏం పెరుగుతుంది మావిగన్కి మద్దతు? ఎందుకు పెరుగుతుంది? సో ఓకే, వాళ్ళ పేపర్లో వాళ్ళు రాసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. బట్ మావిగన్ అనే పేరు లేకుండా సిఆర్డిఏలో ఆయన ఆలోచనలో ఉన్న మావిగన్ ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఊహలు కూడా ముఖ్యమంత్రి గారి విజన్లో చక్కగా ప్రతిబింబించినాయి. సో కాబట్టి దేవతల రాజధాని అని పదే పదే అని ఆయన ఇరిటేట్ చేయొద్దని చెప్పి నేను మా పార్టీ వారికి కూడా వీలైతే సూచిస్తాను. ఓకే మా అవును అది మీ ఆర్టీఓ ఎజెండా అదే నాకు తెలుసు. అసలు నేను అదే చెప్తున్నా, మతము లేని కులం లేని మతంలోకి వెళ్ళి కులాల చిచ్చు పెట్టొద్దు అని నేను చెబుతున్నా. చిచ్చు పెడుతున్నాను నువ్వు అంటున్నావు, నేనేం చేయను చెప్పు? విమర్శలు వస్తున్నాయి, దానికి సమాధానం చెప్పడానికే ఈ ప్రెస్ మీటు. అది కాదమ్మా. ఇప్పుడు సపోర్ట్ అంటే ఏం చేయాలి? రఘురామకృష్ణదాస్ జిందాబాద్ అనాలా? అపోజ్ చేయకపోవటమే సపోర్ట్ చేయటం. నేనేం మాట్లాడాను అసలు? నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కదా, దానికైతే ఇది మోస్ట్ రెస్పెక్టెడ్ అన్నాం, అంత ఉన్నా లేకపోయినా ఏదో ఎంతో కొంత ఉంది. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కాబట్టి రాజ్యాంగంలో ఉన్నదాన్ని నేను చదివాను తప్ప నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ ఏమన్నా ఉందా, కాన్స్టిట్యూషన్ ప్రకారం మాట్లాడటం నేరమా, కాన్స్టిట్యూషన్ పట్టించుకోక్కర్లేదు ఎప్పటి నుంచి ఎలాగే ఉంది కదా అని అంటాం నేరమా? దిస్ ఈజ్ మై లిమిటెడ్ క్వశ్చన్. అది ఈ ప్రశ్న అడిగి మంచి పని చేశాడమ్మా. ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత అప్పుడెప్పుడో మనం మా కమిటీ మీటింగ్ అయిన తర్వాత ఎన్నో నెలల క్రితం కలిసాం. ఈ మధ్యలో మా భీమవరంలోనే ప్రెస్ మీట్లు కానీ రాజధానిలో ప్రెస్ మీట్లు లేవు. ఇవాళ కొంచెం అర్జెంటుగా ఈ ప్రెస్ మీట్ని పెట్టుకోవాలి అనుకుంటానికి కారణం ఏంటంటే, మీరు చూస్తున్నారు ఒక నెల 10 రోజులుగా మా ఆకివీడులో ఒక రామాలయం ఉన్నట్టు సాక్షివారి ద్వారా నాకు తెలిసింది. ఇక లేరా వారు? రాలా. సో వారు తెలియజేసి రాముడిని ఎవరో పట్టించుకోవట్లేదంటే నేను పట్టించుకునే ప్రయత్నం చేయటం, ఆ పట్టించుకునే ప్రయత్నంలో నన్ను వాళ్ళు కొట్టించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కొంచెం పాత న్యూసే కాబట్టి జస్ట్ రీక్యాప్. దాని గురించి ఎక్కువ చెప్తే ప్రేక్షకులకు కూడా బోరు కొడుతుంది. బట్ దాని తరువాత సంఘటనలు ఏంటంటే, నేను దేవాలయం కడతానని చెప్పటం, భక్తులు బ్రహ్మాండంగా స్పందించి 10,000 రూపాయలే సీలింగ్ అని చెప్పి పెట్టినప్పటికీ మనకి వారం రోజుల్లోనే 1 కోటి రూపాయలు భక్తుల ద్వారా సమకూరింది. నిన్ననే ప్లాన్ కూడా అప్లై చేశాం. అంటే అక్కడ ఉన్న రామాలయం మళ్ళీ తిరిగి పునర్నిర్మాణానికి అవసరం లేకపోయినా చట్ట ప్రకారం మళ్ళీ కొంత కన్ఫ్యూజన్ ఎందుకు అన్న ఉద్దేశంతో మళ్ళీ తిరిగి అప్లై చేయడం జరిగింది. అదే సైట్లో బహుశా 10 రోజుల్లో అనుమతులు రావచ్చు. ఈలోపు